సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ గాంధీ శనివారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య మాట్లాడుతూ మా కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని ప్రజారంజక పాలన అందించే పరిపాలన మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ల్యాండ్ టైటిలింగ్ మాఫియాలతో వైసీపీ నాయకులు జేబులు నింపుకున్నారని, గత 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మా కార్యకర్తలను ఎన్నో ప్రలోభాలు పెట్టినా అదరకుండా బెదరకుండా పార్టీ కోసం కృషి చేశారని, మీ ప్రభుత్వం అధికారంలో పోయాక వైసీపీ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు నోరు పారేసుకోకుండా ఉండాలని ఆయన అన్నారు. మా ఆడపడుచులకు ఉచితంగా బస్సులు ప్రయాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం తీసుకుంటుందని, దీపావళి రోజున ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఏర్పాటు చేయడానికి మా కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నారని, రాష్ట్ర ఖజానా లోటు ఉన్నా కూడా చెప్పిన వాగ్దానం ప్రకారం ఒకటేసారి పింఛన్ పెంపుదల చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు. వారికి నా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వము 100 రోజులు పండుగలా జరుపుకునింది కాబట్టి కూటమి రాబోయే రోజుల్లో కూడా 5 ఏళ్ళు సస్యశ్యామలంగా విజయవంతంగా జరుగుతుందనే దానికి నిదర్శనం. మాట మీదనే 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడికే దక్కిందని నేను తెలియజేస్తున్నా. 3,000ను 4,000కు పెంచుతానని చెప్పి 4,000 జగన్మోహన్ రెడ్డి మాదిరి 250, 250, 250 ఇవ్వాలి. ఆయన ఒకేసారి ఒకే మాటగా ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నికలాంగులకు 3 ఉంటే 6,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కిందని నేను తెలియజేస్తున్నాను. మెగా డిఎస్సి తొలి సంతకం పెట్టిన ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వమే అని కూడా మీకు నేను తెలియజేస్తున్నా. రేపు దీపావళి సందర్భంగా మహిళలకు 3 సిలిండర్లు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. పండుగతో వాళ్ళు ఆడపడుచులలో ఆ యొక్క ఆనందాన్ని చూడాలనేటటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు ఆ యొక్క సిలిండర్ల కార్యక్రమం కూడా మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మామూలుగా మన మంత్రివర్యులైనటువంటి రాయచోటి రాంప్రసాద్ రెడ్డి గారు అతి త్వరలో ఫ్రీ మహిళలకు బస్సు సౌకర్యం కూడా కల్పించే సూచనలు అతి త్వరలోనే చేస్తామని కూడా మన మంత్రివర్యులు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి కూడా 1,500 కూడా అతి త్వరలోనే చేస్తారు. వైసీపీ కోవర్టులు ఏం మాట్లాడుతున్నారంటే 100 రోజుల కార్యక్రమం జరుపుకుండేది కాదు, ఇప్పటికి ఏమి చేసినారో మాకు తెలియజేయాలా అనేటటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలుగుదేశం నాయకులు 5 ఏళ్లు ప్రతిపక్షంలో పోరాడి కష్టపడి నిరంతరం కష్టపడి వచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది మామూలుగా ఇసుక మాఫియా కాదు, ల్యాండ్ మాఫియా కాదు, అనేక రకాల మాఫియాలు చేసి వచ్చినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇది అట్లొచ్చింది కాదు, ప్రజారంజక పాలనతో వచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యనే నిన్న వరదలు వస్తే 7 రోజులు కలెక్టర్ ఆఫీసులోనే పండుకొని ప్రజల శ్రేయస్సు కోరిన ఏకైక నాయకుడు దేశంలోనే నారా చంద్రబాబు నాయుడు. ఇంటికి భార్య బిడ్డలను కూడా చూడకుండా కలెక్టరేట్లోనే పండుకొని ప్రతి నిత్యము నిత్యావసర సరుకులు ఎక్కడ అందినాయి, ఎక్కడ అందలే, ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారు అని మంత్రులనైతేనేమి కలెక్టర్లనైతేనేమి అనేక రకాల ప్రభుత్వ సిబ్బందినంత పరుగులు తీర్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అటువంటి నాయకుడిని ఈ పొద్దు ఏదేదో మాట్లాడము అవి వైసీపీ నాయకులు మానుకోవాలా, పద్ధతిలో వాళ్ళు కూడా మానుకొని పద్ధతిగా నడిచి